అయోధ్య రామాలయానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. బాలరాముని చూసేందుకు వస్తున్న భక్తులు జై శ్రీరామ్ నినాదాలు అయోధ్యను హోరెత్తించాయి. ఆలయ ప్రధాన ద్వారమైన రాంపథ్తో పాటు పలు మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. బాలరాముడి దర్శనానికే వెళ్లే భక్తుల సౌకర్యార్థం అన్ని రైల్వే జోన్ల నుంచి అయోధ్యకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దక్షిణ మధ్య రైల్వే కూడా ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 29 వరకు మొత్తం 41 ట్రిప్పులు నడపనుంది. ఇందులో సికింద్రాబాద్ నుంచి 17 ప్రత్యేక ట్రిప్పులున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ ఎదురైంది. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళ్తున్న కాన్వాయ్ని వీకోటలో పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గత 4.5 ఏళ్లుగా తమ నీటి బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. సుమారు 20 కోట్ల రూపాయలు నీటి బిల్లులు చెల్లించాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాన్ని ప్రోత్సహిస్తోందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సికింద్రాబాద్ మారేడ్పల్లి టాటా మోటార్స్ షోరూంలో ఎలక్ట్రానిక్ కార్ను ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ వాహనాలకు ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా 1500 ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం అన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం తిరోగమన బాటలో పయనిస్తోందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ. ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్ తీరుపై మండిపడ్డారు. షర్మిల చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పలేక బిత్తర చూపులు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కోత కోసి కల్లానికి తరలించిన తేజ రకం మిర్చి పంటకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. దీంతో 2,40,000 రూపాయల విలువ గల 15 క్వింటాల తేజ రకం మిర్చి పూర్తిగా దగ్ధమైంది. పల్నాడు జిల్లా పల్లెగుంత గ్రామంలో జరిగిన ఈ ఘటనతో రైతు ఢీకొండ రమణ లబోదిబోమంటున్నారు. నల్గొండ జిల్లాలో గంజాయి గ్యాంగ్ ఆటలకు చెక్ చెప్పారు నకరేకల్ పోలీసులు. రెక్కీ నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల్ని పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి 560 గ్రాములు ఉంటుందని పోలీసులు తెలిపారు. బెంగళూరులో అదృశ్యమైన బాలుడు హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యాడు. నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద రోధిస్తూ కనిపించిన పరిణవ్ అనే 12 ఏళ్ల బాలుడిని మెట్రో సిబ్బంది నాంపల్లి పోలీసులకు అప్పగించారు. బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో నాంపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి చేప వలలో చిక్కింది. ఇంటిని అసెస్మెంట్ చేసేందుకు లంచం డిమాండ్ చేస్తున్న బిల్ కలెక్టర్ సవంత్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇల్లు అసెస్మెంట్ చేయాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలంటూ నవంత్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యంలో పులుల మృతి అధికార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల 2 పులులు మృతి చెందగా ఝరి ఉపక్షేత్రంలో మంగళవారం 2 పులుల కళేబరాలను అటవీ సిబ్బంది కనుగొన్నారు. 6 ఏళ్ల వయసున్న మగపులి ఒకటి కాగా రెండోది 2 ఏళ్ల ఆడపులిగా గుర్తించారు అధికారులు.